అంతర్జాతీయ క్రికెట్లోని అద్భుత మ్యాచ్ జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు ఇరు జట్లు సమాన స్కోర్లను సాధించాయి. ఒకే మ్యాచ్ కానీ ఫలితం తేలడానికి మాత్రం 3 సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ట్రై సిరీస్లో భాగంగా నెదర్లాండ్స్, నేపాల్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్ ఓపెనర్ కుశాల్ 34 పరుగులు, రోహిత్ పౌదెల్ 48 పరుగులతో రాణించగా చివర్లో వచ్చిన నందన్ యాదవ్ ఆఖరి ఓవర్లో 2 బౌండరీలు బాదాడు. దీంతో నేపాల్ స్కోర్ 152 అవ్వడంతో మ్యాచ్ టై అయింది. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్ జరిగింది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు 19 పరుగులు చేశాయి. ఈ క్రమంలో టై బ్రేకర్ ఆడించారు. రెండవ సూపర్ ఓవర్లో మళ్లీ 2 జట్లు 17 పరుగులు చొప్పున చేశాయి. దీంతో ముచ్చటగా మూడోసారి సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో నెదర్లాండ్స్ ఆల్రౌండర్ లయన్ క్యాచెట్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 బంతుల్లోనే 2 వికెట్లు తీశాడు. అనంతరం ఒక్క పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ మొదటి బంతినే 6గా మలిచి మూడవ సూపర్ ఓవర్లో విజేతగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. 2 జట్లు చివరి వరకు పోరాడిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు.